బాలు అయితే కారు అమ్మేసిన విషయం రోహిణి అయితే ఇంట్లో చెప్పగానే ఇక ప్రభావతి అయితే బాలుని అయితే బోన్లో నిలబెట్టి ఇక క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరి నీకు కారు కొనిస్తే మాకు చెప్పా పెట్టకుండా ఆ కారుని అమ్మేస్తావా? ఆ కార్ని ఎవరికి అమ్మేశావు? ఎందుకు అమ్మేశావు? ఆ డబ్బులు ఏం చేసావు? ఎక్కడ దాచావు అని చెప్పేసి ప్రభావతి అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. కానీ బాలు మాత్రం సైలెంట్గా ఉంటాడు. రేయ్ మాట్లాడరా, ఆ డబ్బా ఎక్కడ పెట్టావు? నాకు ఇప్పుడు ఆ డబ్బులు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నా డబ్బు 40 లక్షలు మనోజ్ గడు కొట్టేశాడుగా, అది తెచ్చిస్తే నేను ఇప్పుడు ఇవి తెచ్చిస్తానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇంట్లో ఎవరెవరు ఏ నిజాలు దాచిపెడుతున్నారో నాకు తెలుసు, అవన్నీ బయట పెడితే అందరూ ముద్దాలుగానే బోన్లో ఉంటారని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడు. ఇప్పుడు ఎవరెవరు ఎంత డబ్బు మింగారో నేను కక్కిస్తానని చెప్పేసి మనోజ్గా నువ్వు రారా అని చెప్పేసి బోన్లోకి అయితే పిలుస్తాడనమాట. ఇక మనోజ్ అయితే వీడితో నాకెందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి అతను అయితే తప్పుకుంటాడు. ఇక రోహిణిని అయితే ఏమ్మా పాలరమ్మ అని చెప్పేసి అనగానే ఇక సత్యవ అయితే రే తను నీ వదిన రా అని చెప్పేసి అనగానే వదిన కాబట్టే గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. ఏమ్మా పాలరమ్మ, నువ్వు ఇప్పటివరకు ఏ అబద్ధాలు ఆడలేదా? నువ్వే నిజాలు దాచిపెట్టలేదా? నీ గుట్టు నేను రట్టు చేయనా అని చెప్పేసి అంటాడనమాట. దెబ్బకి రోహిణి అయితే భయపడిపోయి సైలెంట్ అయిపోతుంది. సత్యం అయితే రే ఆగరా ఆగరా అని చెప్పేసి రోహిణి విషయం ఏది బయటకు చెప్పకుండా ఆపుతాడనమాట. నేను అందరిలా డబ్బులు తీసుకొని పారిపోలేదు, అమ్మకు నేను ఆ డబ్బు తిరిగి ఇచ్చిస్తానని చెప్పేసి సత్యానికి అయితే మాటిస్తాడనమాట బాలు. నీకు వచ్చిన కష్టం ఏదో మాకు చెప్పురా అని చెప్పేసి సత్య రవి కూడా ఎంత అడిగినా కానీ బాలు మాత్రం చెప్పడనమాట. నా సమస్యను నేనే తీర్చుకుంటాను, ఇంటి పత్రాలు కూడా తీసుకొచ్చి త్వరలోనే మీకు ఇస్తానని చెప్పేసి అందరితో చెప్తాడనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కారు ఎందుకు అమ్మారు, ఆటో ఎందుకు నడుపుతున్నారు అని చెప్పేసి మీనా అయితే బాలుని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. కానీ బాలు మాత్రం నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది, కానీ అది చెప్పడానికి ఇది సరైన టైం కాదని చెప్పేసి అంటాడనమాట. అదేంటి సరైన టైం కాదు, నీ దగ్గర సమాధానం ఉందన్నారు కదా, అదేంటో చెప్పండి అని చెప్పేసి ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. మావయ్య గారు కొనిచ్చిన కారు అమ్మారంటే ఏదో బలమైన కారణం ఉంది, అదేంటో నాకు చెప్పండి అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట బాలు మీద. ఇక బాలు అయితే ఎందుకు నా మీద ఎంతగా అరుస్తున్నావు? ఒక పక్క నీ తమ్ముడు గుణ దగ్గర పనిచేస్తూ అడ్డమైన గాలి పనులన్నీ చేస్తున్నాడు, వాడికి చెప్పు బుద్ధి అని చెప్పేసి అనగానే వాడేం తప్పు చేశాడు? వాడేమైనా దేశద్రోహ? నా కుటుంబం గడవడం కోసం వాడు గుణ దగ్గర డేటా ఎంట్రీ పనిచేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో సంజుకి అయితే ఒక గొప్పింటి సంబంధం అయితే వస్తుంది అనమాట. మౌనికతో సంజుకి అయితే విడాకులు ఇప్పించి కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలని చెప్పేసి నీలకంఠం అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక బాలు ఫ్యామిలీ మీద పగ తీర్చుకుంటాను, మౌనికని పెళ్లి చేసుకున్నావు కదా, కానీ తనకి లగ్జరీ లైఫ్ ఇచ్చి తనను సుఖపెడుతున్నావు, కట్టుకున్న పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి సంజుని అయితే తిడుతూ ఉంటాడనమాట నీలకంఠ. ఇక మౌనిక వ్యక్తిత్వం మీద దెబ్బ కొడితే కానీ మౌనిక ఇంటి నుంచి బయటికి వెళ్ళదు, ఇంట్లో విషయాలని వాళ్ళకి చెప్పదు అని చెప్పేసి నీలకంఠం అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో అయితే ఇక రాజేష్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట మీనా. బాలు కారు ఎందుకు అమ్మేశాడు ఏంటి అని చెప్పండి అని చెప్పేసి రాజేష్ని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక రాజేష్ అయితే గుణతో బాలుకు జరిగిన గొడవ గురించి మీనాకైతే చెప్తాడు. కానీ శివ దొంగతనం చేసిన విషయం మాత్రం దాస్తాడనమాట. వాడు ఇచ్చిన డబ్బుకు బదులుగా మా కారు లాక్కోవడానికి ప్రయత్నించాడు, బాలు కాళ్ళు పట్టుకుంటే మా కారు వదిలేస్తానని చెప్పేసి అన్నాడు. అందుకే బాలు తన కారు అమ్మేసి ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నాడు. పైకి రాయిలా కనిపిస్తాడు కానీ బాలుది చాలా మంచి మనసు అని చెప్పేసి అసలు నిజం అయితే చెప్తాడనమాట రాజేష్. ఇక మీనా అయితే ఎంత ధైర్యం ఉంటే మా ఆయన్ని కాలు పట్టుకోమంటాడు, ఇప్పుడే ఆ గుణగాడి సంగతి ఏంటో చెప్తానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇక కోపంగా గుణ దగ్గరికి వచ్చేసి ఏంటా మా ఆయన్నే కాలు పట్టుకోమంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక గుణ అయితే అక్క నా తప్పేం లేదక్క, నేను ఏ తప్పు చేయలేదు, వడ్డీ డబ్బులు అడగడానికి వెళితే బాలునే నన్ను కొట్టి శివ చేయి కూడా విరగ్గొట్టాడని చెప్పేసి అబద్ధం అయితే చెప్తాడనమాట. బాలు ఎప్పుడు అంతే తాగేసి అందరినీ కొడుతూ ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక మీనా అయితే మా ఆయన కష్టపడే మనిషి, ఆయన్ని నీ కాలు పట్టుకోమని ఎలా అంటావు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. శివాని కొడితే బాలుని నేను తప్పు పడతానని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. బాలు నిన్ను ఏం అనకుండా వదిలేస్తాడంటే నీ టైం బాగుంది. బాలు ముందు నువ్వెంత బచ్చాగాడివి, నా భర్త ముందు ఎక్స్ట్రాలు చేస్తే నిన్ను నడి రోడ్లో నిలబెట్టి చెప్పుతో కొడతా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక మీనా చేసిన అవమానం తట్టుకోలేక ఇక గుణ అయితే శివాన్ని అడ్డుపెట్టుకొని బాలు మీనాని ఎలాగైనా విడగొట్టాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక మనోజ్ ఏమో కెనడా జాబ్ గురించి కళ్ళకంటూ ఉంటాడనమాట. మీ నాన్న డబ్బులు అడిగి తెస్తే కెనడా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుదాం, బాలు గొడవ మనకు ఉండదని చెప్పేసి రోహిణితో చెప్తూ ఉంటాడనమాట మనోజ్. గాలిలో మేడలు కట్టుకు మనోజ్ అని చెప్పేసి రోహిణి అయితే మనోజ్కి క్లాస్ పీక్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మనోజ్కి డబ్బులు అప్పుగా ఇచ్చిన ఫ్రెండ్ అయితే వచ్చి షాక్ అయితే ఇస్తాడనమాట. అతను చూసి ఇక మనోజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు.
నేను మనోజ్కి పార్కులో పరిచయమైన ఫ్రెండ్ని. మనోజ్ నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తేనే ఇక్కడ నుంచి కదిలేదు, లేకపోతే ఇక్కడే ఉంటానని చెప్పేసి అతనైతే అక్కడే కూర్చుంటాడు. ఇక తర్వాత సంజయ్ ఏమో మౌనిక కనిపించట్లేదని చెప్పేసి మౌనిక ఫోటో ఒకటి పట్టుకొని అందరిని అయితే ఈమెను ఎక్కడైనా చూసారని చెప్పేసి అందరిని అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే సంజుని ఇక బాలు అయితే చూస్తాడనమాట. నా చెల్లిని ఏం చేసావు అని చెప్పేసి సంజుని అయితే మెడ మీద కత్తి పెట్టి మరీ కొడుతూ ఉంటాడు బాలు. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.